చిన్ని వెళ్లాల్సిన టైం కూడా వస్తుంది. చిన్ని అమ్మానాన్నని వదిలి వెళ్ళటానికి మనసురాక వెళుతూ వెనక్కొచ్చి అమ్మానాన్నని హత్తుకుని ఏడ్చేస్తుంది. శివకూడా పక్కనే ఉంటాడు. శివని పట్టుకుని కూడా ఏడ్చేస్తుంది. ఇంక కాసేపు అందరూ తనని ఊరుకోపెట్టి పంపిస్తారు. కనీసం మనోహర్ తనని ఓదార్చటం కూడా లేదు. మనోహర్ ఇల్లు వస్తుంది. మెల్లగా దిగి లోపలికి వెళ్తారు. మనోహర్ అక్కలు తనకి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటారు. చిన్నికి ఒక గది చూపిస్తారు. ఆ గదిలో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుంది. ఇంతలో సూర్యకాంతంగారు అక్కడికి వస్తారు. చిన్ని లేచి నిలబడింది. సూర్యకాంతం వచ్చి, ఇంక వంటపని నీకు అప్పచెప్తున్నా, వెళ్ళి స్వీట్ చేయి అంటారు. చిన్ని నిలబడి అలానే చూస్తుంది. సూర్యకాంతం వెళ్ళు అంటారు కోపంగా చూస్తూ. చిన్ని బయటికి వెళుతుంది. తనకి వంటగది ఎక్కడుందో తెలీదు. మెల్లగా అన్ని గదులు చూస్తూ వెళుతుంది. ఒకచోట సడన్గా ఆగిపోతుంది. ఆ దృశ్యం చూసి చిన్ని కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఏడుస్తూ వెళ్ళి తన రూంలో పడిపోతుంది. చిన్ని ఆ రూంలో చూసి షాక్ అయిపోతుంది. తను చూసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రూంలో మనోహర్ ఎవరో అమ్మాయిని కిస్ చేస్తున్నాడు. చిన్ని మనసులో, పెళ్ళయి ఒక్కరోజు కూడా అవ్వలేదు, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా చేస్తున్నాడు, దీన్నే మా నాన్న గొప్ప సంబంధమూ అన్నారు అని నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తుంది. చిన్ని కాసేపు బాధపడి వంటగదిని కనిపెట్టి స్వీట్ చేస్తుంది. అప్పుడు శివనే గుర్తొస్తాడు తనకి. మనసులో, ఈ స్వీట్ చేయటం నాకు శివనే కదా నేర్పించింది అనుకొని తన ఫేస్లో హ్యాపీనెస్ వచ్చేస్తుంది. చేసి కొంచెం దేవుడికి పెట్టి ఇంట్లో అందరికీ పెడుతుంది. సూర్యకాంతం, కొంచెం మీ ఆయనకి కూడా తీసుకువెళ్ళి పెట్టు అంటుంది. చిన్ని మనసులో, వాడి మొహం చూడటం కూడా నాకిష్టంలేదు అనుకుంటుంది. సూర్యకాంతం గట్టిగా, వెళ్ళు అపర్ణ అంటుంది. ఇంక చిన్నికి భయం వేసి వెళ్తుంది. మనోహర్ ఫోన్ చూస్తూ ఉంటాడు. చిన్ని భయంగా వెళ్ళి, ఏవండి అంటుంది. మనోహర్, ఏంటి అంటాడు. అది స్వీట్ చేశాను, తినండి అంటుంది. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు. చిన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. చిన్నికి ఆ వాతావరణం మొత్తం కొత్తగా ఉంటుంది. నిజానికి భయంగా ఉంటుంది. చిన్ని మనసులో, ఇకనుంచి ఇది నీ ఇల్లే, నువ్విక్కడే ఉండాలి, భయపడకు అని ధైర్యం చెప్పుకుంటుంది. సూర్యకాంతం పంతులుగారిని పిలిపిస్తారు. ఆ రోజే శాంతిముహూర్తం పెట్టిస్తారు. చిన్నికి భయంగా ఉంది. ఇప్పుడిది జరగాల్సిందేనా? దేవుడా, నేనింకా సిద్ధంగా లేను, వీళ్ళకి నా ఇష్టంతో పనిలేదా? నేనెందుకింత కష్టపడాలిప్పుడు? నా వల్ల కాదు అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాత్రవుతుంది. చిన్నిని రెడీ చేయిస్తారు. చిన్నికి పిచ్చి భయంగా ఉంటుంది. పెళ్ళైన ప్రతి అమ్మాయికి కలయిక ఏం వరంలా ఉండదు. చాలామంది ఆడపిల్లలు దానికి అస్సలు సిద్ధంగా ఉండరు. కాని ఆ మగువ మనసు ఎవ్వరికీ అవసరం లేదు. చిన్ని కూడా అలానే లోపలికి వెళుతుంది. చాలా భయపడుతుంది. లోపల చూసి షాక్ అయిపోతుంది. మనోహర్ తన వైపే చూస్తూ ఉన్నాడు. చిన్నివైపే వస్తున్నాడు. చిన్ని భయంగా, నాకిష్టంలేదు అంటుంది. మనోహర్, నీ ఇష్టంతో నాకు పనిలేదు, నా ఇష్టంతో నువ్వు ప్రవర్తించాలి అంటాడు. చిన్ని, ప్లీజ్, నేను నన్నింకా సిద్ధం చేసుకోలేదు, ఈ ఒక్కసారికి వదిలేయండి అని ఏడ్చేస్తుంది. అయినా చిన్ని మాట వినకుండా చిన్నిని బలవంతంగా తనలో కలిపేసుకున్నాడు. మనోహర్ నిద్రపోతాడు. చిన్ని బాధ తట్టుకోలేక ఏడుస్తుంది. అలా ఎంతసేపు ఏడిచిందో తనకే తెలీదు. మనోహర్ లేచి, నేను నిన్ను ఏం కట్టిపెట్టి పొడవలేదు, అందరూ మగవాళ్లు చేసేదే నేను చేశాను. చిన్నికి కోపమొస్తుంది. అయినా మౌనంగా రోదిస్తుంది. చిన్ని మనసులో, ఇంక జీవితం మొత్తం ఇలానే జరుగుతుంది, నా బాధ ఎవరికీ అవసరం లేదు కదా అనుకుంటుంది. చిన్ని అక్కడి పరిస్థితులు అలవాటు చేసుకోవటం మొదలుపెడుతుంది. పొద్దున్నే 4కి లేచి బట్టలుతికి, అంట్లు తోమి, అందరికీ కాఫీలు టీలు అందించి, మళ్ళీ 8 కల్లా టిఫిన్ రెడీ చేసిపెట్టి, మధ్యాహ్నం అన్నం కూరలు వండి వాళ్లని మేపి, మళ్ళీ 4కి స్నాక్స్ చేసి, మళ్ళీ రాత్రికి అన్నీ వండి కాసేపు రెస్ట్ తీసుకుందామని బెడ్ మీద పడితే మళ్ళీ మొగుడు కోరికలు తీర్చి అలిసిపోతుంది. చిన్ని మనసుని ఒక్క విషయం మాత్రం కలిచివేస్తుంది. నేనిక్కడికి పనిమనిషి పనులు చేయటానికి వచ్చానా? నాకంటూ విలువలేదా? నేను భర్త సుఖాలు తీర్చటానికి వచ్చిన మిషనా? వంట చేయటానికి వీళ్లకి వంటదానా? నాకు అన్నవాళ్లే నయం, ఆత్మగౌరవంగా బ్రతుకుతారు అని ప్రతిక్షణం కుమిలిపోతుంది. ఇదొక పక్కనైతే అత్తగారి సాధింపు ఒకవైపు, ఆడపడుచుల వయ్యారాలు ఒకవైపు, ఎప్పుడూ పుట్టింటివాళ్లు వచ్చినా మీ అమ్మాయి కోసం ఏం తెస్తున్నారు అని ఒకటే క్వశ్చన్సు. అవి తట్టుకోలేక రామయ్య తక్కువగా వస్తున్నాడు. ఇంక నా జీవితం ఇంతేనా అనుకుంటుంది. మనోహర్ రోజూ తాగివచ్చి చిన్నిని కొడుతూ ఉండేవాడు. చిన్ని అన్నీ భరిస్తూ వస్తుంది. కానీ ఒకరోజు సడన్గా కొడుతుంటే మెడలో ఉన్న చైన్ కింద పడుతుంది. మనోహర్ దానిని చూస్తాడు. ఎవడవాడు? నీ ప్రియుడా? ఎన్నాళ్లనుంచి సాగుతుంది వ్యవహారం? చిన్ని ఏడుస్తూ,
కాదండి, తను నాకొక స్నేహితుడు మాత్రమే అండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని ఏడుస్తుంది. ఇంక మనోహర్ తనని ఇంకా ఎక్కువగా టార్చర్ చేయటం స్టార్ట్ చేశాడు. ప్రతి చిన్న విషయానికి చేయి చేసుకుంటాడు. మనోహర్ అక్కలు కూడా వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తున్నారు. అది ఏం తప్పు చేయకుండా వాడెందుకు చేయి చేసుకుంటాడు, తప్పు దానిదే అని కించపరుస్తూ ఉండేవాళ్లు. సడన్గా ఒకరోజు మనోహర్ ఒక అమ్మాయిని తీసుకురచ్చి నేను తనని ప్రేమిస్తున్నాను అంటాడు. చిన్ని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థంకాదు. మనోహర్, నాకీ అపర్ణ ఇష్టంలేదు, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటాడు. ఇప్పుడే కాదు, పెళ్లికి ముందునుంచీ ప్రేమిస్తూ ఉన్నాను అంటాడు. చిన్ని, మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు, తననే చేసుకోవచ్చు కదా, మీరు ఆడుకోడానికి నా జీవితమే దొరికిందా అని బాధగా అంటుంది. మనోహర్ కోపంగా చూస్తాడు. సూర్యకాంతం, ఏం మాట్లాడుతున్నావ్రా, కోడలు గురించి ఆలోచించవా? మనోహర్, నువ్వు ఆగు అమ్మా, నాకు తన ఇష్టం లేదు. మనోహర్ అక్కలు కూడా మనోహర్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అది కూడా పెళ్లికి ముందు వాళ్ల బావ, అదే ఆ శివశంకర్తో సరసాలాడిందిగా, అందుకే తమ్ముడిలా చేశాడు. ఇప్పుడిది మొగుడు వదిలేసిన ఆడది, ఇదే అన్నిటికీ కారణం, ఇదే అని చిన్నీని చెంపమీద కొడతారు. చిన్నీ వెళ్ళి గోడకి తగులుతుంది. మనోహర్ ఇంకా కోపంగా వెళ్ళి తన తలని గోడకి వేసి కొడతాడు. తలనుంచి బాగా బ్లడ్డొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. తరువాత చిన్ని కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటుంది. తలకి గట్టిగా తగలడం వల్ల కట్టుకట్టారు. నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తను చుట్టూ ఎవరూ ఉండరు. మెల్లగా లేచి నుంచోడానికి ట్రై చేస్తుంది. కాని తల బాగా నొప్పిగా ఉండడం వల్ల పడిపోబోతుంది. ఇంతలో ఒక చెయ్యి వచ్చి తనని పట్టుకుంటుంది. ఏంటప్పు, ఎందుకు పైకి లేశావ్? నన్ను పిలిస్తే నేను వచ్చేవాణ్ణి కదా అని నెమ్మదిగా బెడ్ మీద కూర్చోపెడతాడు శివ. చిన్నీ, శివా, నాకేమైంది శివా? శివా, వాళ్ళు నన్ను అంటూ ఏడుస్తూ శివని హత్తుకుంటుంది. శివా, చిన్నీ, ఏమైంది? నువ్వు కాళ్ళు జారి కిందనే కదా పడ్డావ్, ఏం కాలేదు, నేనున్నాను కదా అంటాడు. ఇంతలో మనోహర్ వచ్చి, శివగారు, మిమ్మల్ని బయట పిలుస్తున్నారు అంటాడు. శివ చిన్నివైపు చూస్తాడు. ఇంతలో మనోహర్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటాడు. సరే అని శివ పైకి లేస్తాడు. చిన్ని భయంగా శివ చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది. కంగారుగా, వద్దు శివా, నువ్విక్కడే ఉండు ప్లీజ్ అని ఏడుస్తుంది. శివా, అప్పు, ఎందుకేడుస్తున్నావ్? నేనిక్కడే ఉన్నాను, నువ్వు భయపడుకు, ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు. మనోహర్ వచ్చి చిన్ని పెక్కన కూర్చొని, ఏంటి, వాడికి చెప్తావా అని చెంపమీద గట్టిగా కొడతాడు. చిన్ని ఏడుస్తుంది. మనోహర్, చూడు, నావైపు చూడు అంటాడు. చిన్ని భయంగా చూస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నా ఇంట్లో పని మనిషివి. ఈ విషయం ఎవ్వరికైనా చెప్పావో మీ అమ్మా నాన్నని చంపేస్తా అంటాడు. చిన్ని కంగారుగా, ఏం చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటుంది. మనోహర్, అలారా దారికి అని కోపంగా బయటికి వెళ్తాడు. చిన్ని తన దురదృష్టానికి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. చిన్ని కంగారుగా కళ్ళు తుడుచుకొని శివవైపు చూస్తుంది. శివ, ఏమైందప్పు, అలా ఉన్నావ్? అంతా బానే ఉంది కదా, ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అంటాడు. చిన్ని కంగారుగా, అది ఏం లేదు శివ, అంతా బానే ఉంది అంటుంది. శివ, చాలా మంచిదప్పు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్రా అంటాడు. అది సరే కాని టిఫిన్ చెయ్యాలి నువ్వు అని తనను కూర్చోబెట్టి తినిపించి మందులు వేస్తాడు. శివ ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటప్పు, మందులు వేసుకోవడం నీకిష్టముండదు, ఎంత పెద్ద జబ్బు చేసినా మందులు వేసుకోను, చేదుగా ఉంటాయి అని గోల చేస్తావు కదా, ఏమైంది మా? చిన్ని మనసులో, నా జీవితమే చేదుగా మారిపోయింది, ఇంక ఈ చేదు నాకేం తెలుస్తోందిలే శివా అనుకుంటుంది. శివ గట్టిగా అప్పు అంటాడు. అప్పుడీ లోకంలోకి వస్తుంది. అలవాటైపోయింది శివ, చేదు మింగడం అంటుంది. శివ మళ్ళీ డౌట్గా చూస్తాడు. శివకి తెలుస్తుంది ఏదో అయిందని. శివ, ఏం జరిగినా నీకు నేనున్నాను అని గుర్తుపెట్టుకో అప్పు అంటాడు. చిన్ని కంగారుగా, ఏం కాలేదులే శివా, బానే ఉన్నాను అంటుంది. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడా అంటుంది. వాళ్ళింట్లో లేరు, మనోహర్ ఫోన్ చేస్తే నేను వచ్చాను అంటాడు. చిన్ని, సరే కాని అమ్మవాళ్లకు చెప్పకు, కంగారు పడతారు, ఇప్పుడు బానే ఉన్నాను కదా అంటుంది. శివ, సరే అప్పు, చెప్పన్లే, ఇప్పుడు తలనొప్పి తగ్గిందా? హా, పర్వాలేదు అంటుంది.
శివ, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలప్పు. తలకి గాయం ఇంకా పచ్చిగానే ఉంది అని డాక్టర్ చెప్పారు. ఏం గాయం తగలకుండా చూసుకో. ఇంక నిన్ను డిశ్చార్జ్ చేశారు. మనోహర్ బయట రెడీగా ఉన్నాడు. పద అంటాడు. చిన్నికింక భయం స్టార్టయింది. మళ్ళీ ఆ నరకానికి వెళ్ళాలా అనుకోగానే బాధగా ఏడుస్తూ శివని హత్తుకుంది. శివాకి అర్థమైపోయింది ఏదో జరిగిందని. బాధగా శివని హత్తుకొని బయల్దేరుతుంది. చిన్ని పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. తనని పట్టించుకునేవాళ్లే లేరు. మనోజ్ ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండేవాడు. సూర్యకాంతంకి తన పనులు చేయడానికి ఒక పిల్ల ఉంటే చాలు. అసలు చిన్ని అందరితో మాట్లాడటం మానేసింది. తన పని తను చేసుకొని తన దురదృష్టానికి బాధపడుతూ ఉండేది. ఒకరోజు పండక్కి రామయ్యగారు అందర్నీ ఇంటికి పిలుస్తారు. సూర్యకాంతం సరే వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఆ విషయం మనోజ్కి చెప్తారు. మనోజ్ కోపంగా చిన్ని దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఊరికి పిలిచాడంట. అక్కడికి వెళ్ళాక ఇక్కడి సంగతులక్కడ చెప్పావే అనుకో మీ అమ్మానాన్న శవాలు చూస్తావు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. చిన్నీలో ఏం చలనం ఉండదు. తనికి అలవాటైపోయింది. తిట్లు తింటం, కొడితే భరించటం. ఇంక అందరూ ఊరికి వెళ్తున్నారు. అలా చిన్నీని కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటారు. కార్లో బయల్దేర్తారు. చిన్ని ప్రాణం లేని దానిలా ఉంది. తన జీవితం తనది కాదు అన్నట్టుగా ఉంది. కాని సడన్గా కార్ బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. అందరూ కార్లో నుంచి బయటికి దుకేస్తారు. మనోహర్ చిన్నిని చూస్తాడు కాని తన ప్రాణం మీద ఉన్న ఆశతో త్వరగా బయటికి దుకేస్తాడు. చిన్నికి ఏం అర్థం కాదు. మెల్లగా అలా కళ్ళు మూసుకొని ఉంది. ఆ కార్ వెళ్ళి ఒక పెద్ద బండరాయికి గుద్దుకుంది. దానిలో చిన్ని ఉంది. కార్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మనోజ్కి కొంచెం రోడ్డు దెబ్బలు తగిలినా పర్వాలేదు. తన ఆరోగ్యం. అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. తర్వాత దారిలో కొంతమంది వెళ్తూ ఉంటారు. పడిపోయిన మనోజ్ని చూస్తారు. ఇతను మన రామయ్య అల్లుడు కదా, దెబ్బలు బాగా తగిలాయనుకుంటా అని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొంచెం దూరంలో కార్ కనిపిస్తుంది. ఈ అమ్మాయి మన చిన్నిలా ఉందేంటి? అవును, మన చిన్నినే. బాగా దెబ్బలు తగిలాయి అని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సీతకి రామయ్యకి కబురు పెడతారు. వాళ్ళు కంగారుగా వస్తారు. అందరూ బానే ఉంటారు. కాని చిన్ని పరిస్థితి చాలా దారుణంలా ఉంటుంది. శివ కంగారుగా హాస్పిటల్కి వెళ్తాడు. చిన్నీని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే చిన్ని రక్తపు మడుగులో ఉంది. కొన్ని రోజుల తర్వాత చిన్నికి మెలకువ వస్తుంది. పక్కనే సీతమ్మ ఉంటుంది. చిన్ని మెల్లగా అమ్మా అంటుంది. సీతమ్మ కంగారుగా వెళ్లి డాక్టర్ని పిలుచుకువస్తుంది. డాక్టర్ తనని చెక్ చేసి ఈమె ఎప్పటికీ నడవలేదు అంటారు. ఆ మాట వినగానే సీతమ్మ కళ్లలో నీళ్లు తిరిగిపోయి బాధగా ఏడుస్తుంది. చిన్ని తనకి ఏమీ పట్టనట్టు చూస్తూ ఉంది. డాక్టర్ ఇంకా ఈమెని చెక్ చేయాలి అంటారు. చిన్ని మెల్లగా లేచి అమ్మా ఆయనకెలా ఉంది అని అడుగుతుంది. అందరూ బానే ఉన్నారు తల్లి, నా చిట్టి తల్లికే కష్టాలు. చిన్ని జీవం లేని ఒక నవ్వు నవ్వుతుంది. సీత ఏమైందే, ఎందుకు నవ్వుతున్నావ్? చిన్ని మనసులో నాకు కష్టాలు అలవాటే అమ్మా అనుకుంటుంది. ఇంతలో శివ వస్తాడు. ఎలా ఉన్నావు చిన్ని అని అడుగుతాడు. బాగానే ఉన్నానులే శివ అంటుంది. చిన్నికి ఇంతలో బాగా ఒళ్ళు నొప్పులు వస్తాయి. అమ్మా అని బాధపడుతూ ఉంటుంది. డాక్టరొచ్చి పెయిన్ కిల్లర్ వేసి వెళ్ళిపోతాడు. చిన్ని మత్తులో నిద్రపోతుంది. సీతమ్మ బాధగా బయట కూర్చుంటారు. మనోజ్ ఇంట్లో సూర్యకాంతం ఒక్కసారి కోడల్ని చూసి వద్దామురా అంటుంది. మనోజ్ కోపంగా ఏమవసరం లేదు, అక్కడ చాలామంది ఉన్నారులే. అంతగా చూడాలి అని ఆశగా ఉంటే నువ్వే వెళ్ళు అంటాడు. దానికే తగ్గాక ఇక్కడికి వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో శివ టాబ్లెట్స్ తీసుకొని చిన్ని దగ్గరికి వెళ్తాడు. అప్పు టాబ్లెట్స్ వేసుకోవాలి అంటాడు. చిన్ని మెల్లగా లేస్తుంది. టాబ్లెట్ వేసుకుంటుంది. శివ నా నాన్న ఎక్కడున్నారు? అత్త ఇంటికి వెళ్ళింది డబ్బులు తీసుకోవడం కోసం. చిన్ని నాకేమైనా ఆపరేషన్ చేశారా శివ? శివ అవునప్పు, నీ ఫేస్కి బాగా దెబ్బలు తగిలాయి. దవడ నుజ్జునుజ్జు అయిపోతే స్టీల్ ప్లాట్ వేశారు. చిన్ని అవునా శివ, అందుకే నాకు మొహం మీద ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. శివ ఏం కాదులే అప్పు, తగ్గిపోతుంది అంటాడు. నన్ను ఎవరు ఇక్కడికి తీసుకువచ్చారు శివ? నేనే అప్పు. ఒక కారు విరిగి పడిపోయుంటే వెళ్ళి చూశాను. దానిలో నువ్వు నిర్జీవంగా పడి ఉన్నావు. కాని నువ్వు కళ్ళు తెరిచే ఉన్నావు. నీలో ఏం భావాలూ లేవు. అప్పు నిన్నలా చూడగానే నాకు చాలా భయం వేసింది. నిన్ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. చిన్ని మనసులో నన్ను అలానే వదిలేస్తే బాగుండేది శివ అనుకుంటుంది. రామయ్య వచ్చి చిన్నిని అలా చూసి కన్నీరు పెట్టుకుంటారు. నేను ఊరు రమ్మనటం వల్లే ఇలా జరిగింది,
లేకపోతే నా చిట్టి తల్లికి ఇలా జరిగేది కాదు అని బాధగా అంటారు. చిన్ని, పరవాలేదులే నాన్నా, నా జీవితంలో ఇలా అవ్వాలి అని ఉంది, అందుకే ఇలా జరిగింది, నీవల్ల కాదు నాన్నా అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి చెప్పిన విషయానికి చిన్ని గుండె తల్లడిల్లిపోతోంది. ఇంక నువ్వు జీవితంలో అమ్మవి కాలేవు అని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్ని ఆ విషయం తట్టుకోలేకపోయింది. చిన్ని మనసులో, నేను జీవితంలో అమ్మని కాలేనా? ఆడదాన్ని జీవితాన్ని సార్థకం చేసేది ఒక అమ్మతనమే. నేను ఇంక ఎవరికీ జన్మని ఇవ్వలేనా? ఎందుకివ్వలేను? నేను ఏం పాపం చేశానని దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు? నా ఇష్టంతో పనిలేకుండా నా చదువు ఆపేశారు, నా ఇష్టంతో పనిలేకుండా నా పెళ్లి చేశారు, నా ఇష్టంతో పనిలేకుండా నాతో గొడ్డు చాకిరీ చేయించారు. నా జీవితంలో ఏమీ లేకపోయినా నేను ఎప్పుడూ బాధపడలేదు. కాని నేను ఈ ఒక్క విషయం తట్టుకోలేకపోతున్నాను. నేను అమ్మని కాలేనా? ఈ విషయం తెలిస్తే నా భర్త నన్ను వదిలేస్తాడు. నేనప్పుడు ఏం చెయ్యాలి? భర్త వదిలేసిన దానిలాగా ఈ ప్రపంచం నన్ను ఆడిపోసుకుంటుంది, గొడ్రాలులాగా చూస్తుంది. నేను ఏం చెయ్యాలి? నా బాధని ఎవరికి చెప్పుకోవాలి అని మనసులో జరిగే సంఘర్షణ మధ్యన కొట్టుమిట్టాడుతోంది. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. చిన్నికి దుఃఖం ఆగదు. శివా, శివా, నేను తల్లిని ఎప్పటికీ కాలేను శివా అని శివాని పట్టుకొని ఏడ్చేసింది. శివ బాధగా, ఏడవకు చిన్ని, ఏడవకు, నా చిన్ని ఎప్పుడూ పిరికిది కాదు, తన సమస్యని తను పరిష్కరించుకోగల సమర్థురాలు. నువ్వే ఆలోచించు, నువ్వేంటో. నా చిన్ని ఎవరిమీదా ఆధారపడదు, తను ఈ ప్రపంచాన్నే ఎదిరించి నిలబడగలదు. నువ్వేంటో నువ్వే తెలుసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. చిన్ని ఆలోచిస్తుంది, భర్త లేకపోతే ఏంటి? నాకు ఈ ప్రపంచంలో ఎవరూ అవసరం లేదు. నాకు కాళ్లు లేకపోతే ఏంటి? నేను ఎవరిమీదా ఆధారపడి బ్రతకను. నా జీవితం ఒకరి కాళ్ల కింద ఎందుకుండాలి? నేనే నా జీవితాన్ని సరిచేసుకుంటాను. ఇవన్నీ జరగాలి అంటే ముందు నేను చదువుకోవాలి. అవును, నేను చదువుకుంటాను. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. ఇదిగో అప్పు, ఇది నీ ఇంజనీరింగ్ కాలేజ్కి నేను అప్లై చేశాను, నువ్వు చదువుకోవాలి అప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్నికి చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు అన్నీ తనకి చెడుగా చేసినా ఒక మంచి చేశాడు, అదే శివాలాంటి స్నేహితుణ్ణి బహుమతిగా ఇచ్చాడు అని శివాకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది మనసులో. కొన్ని రోజుల తర్వాత చిన్నీని డిశ్చార్జ్ చేస్తారు. చిన్నీని కాలేజ్కి తీసుకెళ్లే బాధ్యత శివ తీసుకున్నాడు. తనని జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకువస్తున్నారు. శివ ఎక్కువగా చిన్నివాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు తన అప్పు కోసం. కాని చిన్ని మనసుని కలచివేసే విషయం ఒక్కటే, మనోజ్ ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో అని. తన ఊహని నిజం చేస్తూ ఒక ఫోటో వచ్చింది. అదే మనోజ్ పెళ్లి కార్డు. మనోజ్ వెడ్స్ మంజులా అని ఉంది. చిన్ని కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే హాయిగా నవ్వుతూ వస్తున్న శివమొహం చూస్తుంది. శివమొహంలో అందమైన నవ్వుని చూసి తనకి ఏమీ గుర్తురాలేదు. మనసమొత్తం హాయి కమ్ముకుంది. చిన్ని మనసులో, మనోజ్కి పెళ్లైతే ఏంటి? వాడు ఏనాడైనా నన్ను బాగా చూసుకున్నాడా? ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడారా? అయినా కేవలం నా శరీరాన్ని కోరుకున్నారు అంతే. నన్ను ప్రేమగా చూసుకుంది నా శివ మాత్రమే. నన్ను ప్రేమగా చూసుకునేవాళ్లు నా దగ్గర ఉన్నారు, అది చాలు అనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మనోజ్కి మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు తన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తనకి తెలుస్తుంది. శివ నవ్వుటూ చిన్ని దగ్గరికి వస్తాడు. చిన్ని హ్యాపీగా శివాని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ శివ, నా స్నేహితుడిగా ఉన్నందుకు అంటుంది. శివ, ఏమైందప్పు, అంతా బానే ఉంది కదా? చిన్ని హాయిగా నవ్వి, ఏమవుతుంది శివ, నువ్వున్నావు కదా నాకు, ఏం కాదు అంటుంది. శివ, సరే అప్పు, నువ్వు బాగా చదవాలి చెప్తున్నా, నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి అంటాడు. చిన్ని నవ్వుతూ, నాకు కాళ్ళు లేవు కదా శివ, ఎలా నిలబడతాను? శివ మనసుకి బాధగా అనిపిస్తుంది. అప్పుని తన 2 చేతులతో ఎత్తుకొని పైకి లేపి ఇలా అంటాడు. చిన్ని శివవైపే చూస్తోంది. తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. శివ, అప్పు, ఎప్పుడూ ఆ కుళాయి తిప్పకు, మన ఊరిలో నీటి సమస్య అంతా తీరిపోయింది అంటాడు. చిన్ని, అవునా? పక్క ఊరిలో నీళ్లు దొరకటం లేదంట, అక్కడికి వెళ్దామా అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది. చిన్ని ఫేస్ని చూసి శివ ఒక్కసారే గట్టిగా నవ్వేశాడు. శివాని చూసి చిన్ని కూడా నవ్వుతుంది. సీతారామయ్య వాళ్లని చూసి, రామయ్య, మనం ఎంత తప్పు చేశాం సీతా, పిల్లకి అన్ని కష్టాలే, ఏరి కోరి తీసుకొచ్చాం, తనని చక్కగా చదివించి ఉంటే మన పేరుని నిలబెట్టేది. సీత, అవునండి, మనమే కాదు, చాలామంది తల్లిదండ్రులు అబ్బాయిలు ఎలాంటివారో తెలుసుకోకుండా కేవలం డబ్బు ఉంటే సుఖపడతారు అని ఆడపిల్లల జీవితాన్ని అంధకారంలోకి తోసేస్తున్నారు. రామయ్య, అవును సీతా, ఆడపిల్లకి కావలసినవి డబ్బు కాదు, ప్రేమగా చూసుకునే భర్త,
డబ్బులు మాత్రమే ఉంటే వాళ్ళు సుఖంగా ఉండరు. ప్రేమించే భర్త కూడా ఉండాలి. సీత: అంతేకాదు, ఆదరించే అత్తమామ ఉండాలి. ఆడపడుచులు స్నేహితుల్లా ఉండాలి. మన అపర్ణా విషయంలో దేవుడు తనకి అన్నీ ఇవ్వకపోయినా మన చిన్ని మనకి ఉంది అంటే కారణం శివ. రామయ్య: అవును సీత, మనకీ మన తప్పు సరిచేసుకునే అవకాశం దేవుడిచ్చాడు. ఇక నుంచి తనకి ఎంత కావాలి అంటే అంత చదివించాలి. సీత: అవునండి, అది ఏం పుణ్యం చేసుకుందో కాని శివాలాంటి మంచి స్నేహితుడు దొరికాడు. వాడివల్లనే కదా మనకి ఇంకా మన కూతురు ఉంది. రామయ్య: అవును సీత, వాళ్ల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ ఎవ్వరూ విడదీయలేరు. సీత: వాళ్ళకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? రామయ్య: వద్దు సీత, మనం వాళ్ల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవద్దు. వాళ్ళు స్నేహితులుగా ఉంటే అలానే ఉండని. వాళ్ళు పెళ్లి చేసుకున్నా మనకి ఏం అభ్యంతరం లేదు. అవునండి, ముందు పిల్ల హాయిగా చదువుకుంటే చాలు. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్ని: శివ, నాకు చాలా బోర్ కొడుతుంది. శివ: నేనున్నా నీకు బోర్ కొడుతుందా? చిన్ని: హా, అవును శివా. సరే, నీకోసం నేనొక గిఫ్ట్ తెచ్చాను చూడు అంటాడు. చిన్ని హ్యాపీగా గిఫ్టా అని ఆత్రంగా ఓపెన్ చేస్తుంది. చూసి షాక్ అవుతుంది. దానిలో టచ్ ఫోనుంది. చిన్ని: వావ్ శివా, నాకు బాగా నచ్చింది. అలా ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. అలా కొన్నాళ్లకి తన చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకరోజు చిన్ని కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. శివా వచ్చి చిన్ని పక్కన కూర్చుంటాడు. చిన్ని: బావా, నీతో ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. శివ: చెప్పు చిన్ని. చిన్ని: అది బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శివ: నిజంగానా? ఈ మాట కోసమే ఇన్ని రోజులు ఎదురుచూశాను. చిన్ని బాధగా: కాని నాకు కాళ్ళు లేవు కదా బావా, నేను నీకు భారమైపోతానేమో. శివ చిన్ని నోటికి తన చెయ్యిని అడ్డంగా పెట్టి: ఏంటి చిన్ని అలా మాట్లాడుతున్నావ్? నువ్వు నాకెప్పటికీ భారం కాదు. నువ్వు ఎప్పటికీ నా ప్రేమవి మాత్రమే. శివ మాటలకి చిన్ని సంతోషపడుతుంది. చిన్ని: మరి మన పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారా? సీతారామయ్య ఒక్కసారే: ఎందుకొప్పుకోము తల్లి, మీ ఇద్దరి పెళ్ళి మేము చేస్తాము అని హ్యాపీగా చిన్నిని హక్ చేసుకుంటారు. చిన్నికి మొదటిసారి వాళ్ల అమ్మానాన్నని చూసి ఆశ్చర్యపడుతుంది. చిన్నిని అర్థం చేసుకున్నందుకు సంతోషపడుతుంది. తర్వాత కొన్నాళ్లకి శివాకి చిన్నికి పెళ్లి జరుగుతుంది. వాళ్ల మొదటి రాత్రి. శివ హ్యాపీగా చిన్నిని తన 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద కూర్చోపెడతాడు. చిన్నికి మనసంతా భారంగా ఉంది. చిన్ని మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. శివ చిన్ని గడ్డం మీద చెయ్యివేసి కొంచెం పైకి లేపి ఏమైంది చిన్ని అని అడుగుతాడు. చిన్ని బాధగా శివాని హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. శివ తనని కంట్రోల్ చేయలేకపోతాడు. శివ: ఏమైంది చిన్ని, ఎందుకేడుస్తున్నావ్? నాకు చెప్తేనే కదా తెలుస్తోంది. చెప్పు చిన్ని. చిన్ని బాధగా కళ్ళు తుడుచుకొని: బావా, నాకు పిల్లలు పుట్టరు కదా బావా, నువ్వు నాకు అన్ని సంతోషాలిచ్చావు. కాని నేను నిన్ను ఎప్పటికీ తండ్రిగా మార్చలేను. నన్ను క్షమించు బావా అని ఏడుస్తూ శివ భుజాలమీద వాలిపోతుంది. పిచ్చిదానా, ఇదా నీ బాధ? సరే, అలసిపోయావు, రెస్ట్ తీసుకో అని తనని పడుకోపెట్టి తన నుదిటిమీద కిస్ చేస్తాడు. శివ ఆ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు. మెల్లగా తెల్లవారుతుంది. చిన్ని మెల్లగా లేచి తన పనులు చేసుకుంటుంది. ఇంతలో శివ అప్పు అప్పు అని పిలుస్తాడు. చిన్ని: హా బావా, నేను రాలేను, నువ్వే రావాలి. శివ తలమీద కొట్టుకొని అయ్యో మర్చిపోయానే, వస్తున్నా అని లోపలికి వెళ్ళి తనని బయటికి తీసుకొచ్చాడు. చిన్ని బయటికి వచ్చి షాక్ అయిపోతుంది. అక్కడ ఒక చిన్న పిల్ల అమ్మా అంటూ అరుస్తూ చిన్నిని హగ్ చేసుకుంటుంది. చిన్నికి ఆ పిలుపు చాలా హాయిగా అనిపిస్తుంది. తన కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఆశ్చర్యంగా శివవైపు చూస్తోంది. శివ: ఏంటప్పు చూస్తున్నావ్? ఇకనుంచి తను నీ కూతురే. తనే కాదు, అటువైపు చూడు. చిన్ని అటువైపు చూస్తోంది. అక్కడ చాలామంది పిల్లలుంటారు. చిన్నివాళ్లవైపు చూసి ప్రేమగా దగ్గరికి రమ్మంటుంది. అందరూ వెళ్ళి అమ్మా అంటూ చిన్నిని హగ్ చేసుకుంటారు. తర్వాత కొంతమంది వచ్చి ఆ పిల్లల్ని తీసుకువెళ్తారు. చిన్నివాళ్లవైపు బాధగా చూస్తుంది. శివ చిన్ని భుజం మీద చెయ్యివేసి: నువ్వు ఎప్పుడూ అమ్మ కాలేను అని బాధపడకు చిన్ని. ఈ ప్రపంచంలో అమ్మ కావాలి అంటే తనకి పిల్లలు పుట్టనవసరం లేదు. ఈ లోకంలో చాలామంది పిల్లలు అమ్మ ప్రేమకి ఎదురుచూస్తున్నారు. వాళ్లకి కూడా నువ్వు ప్రేమని పంచవచ్చు. ఇప్పుడు చూశావు కదా, ఆ చిన్నారులంతా అమ్మ ప్రేమకి నోచుకోనివాళ్లే. ఒక అమ్మ ప్రేమని పంచటానికి వాళ్లు నీకు పుట్టనవసరం లేదప్పు. వాళ్లని నీ పిల్లలుగా అంగీకారం తెలిపితే చాలు అని ప్రేమగా చిన్ని కళ్లలోకి చూస్తాడు. చిన్ని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు చెప్పింది నిజం శివా,
నేనే అనవసరంగా ఇన్ని రోజులు బాధపడ్డాను. ఇప్పుడు నాకు ఏం బాధ లేదు. నేను ఒక అమ్మనే. ఒకరికిద్దరికి కాదు, ఒక ఆశ్రమానికి అమ్మని. మనం ఆ పిల్లలందరినీ అడాప్ట్ చేసుకుందాం శివా. వాళ్ల చదువు బాధ్యత మొత్తం మనమే తీసుకుందాము. శివ నవ్వుతూ చిన్నివైపు చూస్తూ, అది మన ఆశ్రమమే చిన్ని. నేనే ఇప్పటివరకు వాళ్ల బాధ్యతలు చూసుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు. చిన్ని హ్యాపీగా శివాని హగ్ చేసుకొని, నాకు ఈ ప్రపంచంలో అందరి ప్రేమ నీ రూపంలో దొరికింది శివా. నేను చాలా అదృష్టవంతురాలిని అంటుంది. ఇంతలో ఒక చిన్న పాప చిన్ని దగ్గరికి వచ్చి అమ్మా అంటుంది. చిన్ని ప్రేమగా తనని వడిలో కూర్చోబెట్టుకొని, చెప్పు బంగారు తల్లి అంటుంది. అమ్మా, నేనిక నుంచి ఇక్కడే ఉంటానమ్మా, ప్లీజ్ అంటుంది. చిన్ని హ్యాపీగా, ఇది నీ ఇల్లే తల్లి, నువ్విక్కడే ఉంటావు అని ప్రేమగా తనని కిస్ చేస్తుంది. శివా కూడా ఆ పాపని ఎత్తుకొని, ఏంటి జ్యోతి, నీకు అమ్మ ఒక్కటే కావాలా, నేను వద్దా? జో, నాకు అమ్మా నాన్న ఇద్దరూ కావాలి అంటుంది. శివ, అవునా అని తనని కిస్ చేస్తాడు. అలా మన అపర్ణా జీవితం శివాతో ముడిపడి జ్యోతిలా వెలిగిపోతోంది. కాని ఇంకా ఒక విషయం మిగిలే ఉంది. అదే శివ, చిన్ని ఇంకా వాళ్ల ప్రేమతో ఒకటి కాలేదు. తర్వాత కొన్నాళ్లకి చిన్ని శివ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. జో వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. కాని శివ రాడు. కంగారుగా తనకోసం చూస్తుంది. అప్పుడే శివ ఇంటికి వస్తాడు. చిన్ని కోపంగా, ఏంటి శివా, ఇంత లేటుగా వస్తున్నావ్? నేను నీతో మాట్లాడను, పో అంటుంది. శివ, అది కాదప్పు, నేను వచ్చే దారిలో నాకు యాక్సిడెంట్ జరగపోతే ఒక అతను నన్ను తప్పించాడు. ఆయనని వాళ్ల ఇంటి దగ్గర దింపి వచ్చేసరికి లేటయింది. చిన్ని కంగారుగా, శివా, నీకు ఏమీ కాలేదు కదా అని తనని బాధగా హగ్ చేసుకుంటుంది. శివ, నాకేం కాలేదు చిన్ని, నేను బాగానే ఉన్నాను. చిన్ని ఎంతసేపటికి శివాని వదలదు. అలానే హగ్ చేసుకొని ఉంటుంది. చిన్నిని విడిపించుకొని తన కళ్లలో చూస్తాడు. బాధగా ఉంటాయి. శివ బాధగా, చిన్ని, నాకేం కాలేదుంటాడు. చిన్ని మనసు అలజడిగా అనిపిస్తుంది. శివ కళ్లలోకి చూడలేకపోతోంది. శివ, చిన్ని, నా వైపు చూడు అంటాడు. చిన్ని చూడదు. తనకి సిగ్గుగా అనిపించి మళ్లీ శివాని హగ్ చేసుకుంటుంది. శివాకి తనని అలా హగ్ చేసుకోవడంతో అలజడిగా అనిపించింది. చిన్ని మనసు అర్థమైన శివ చిన్నిని తనలో కలిపేసుకున్నాడు. వాళ్ల మధ్య ఉన్న ఆ దూరం కూడా అలా చెరిగిపోయింది. చిన్ని మనసులో ఉన్న భారాలు, భయాలు అన్నీ శివ మెల్లగా తుడిచేశాడు. అలా చిన్ని లైఫ్లో సుఖాలు చేరాయి. నిజమే, ఒక మంచి స్నేహితుడు ఉంటే ఈ ప్రపంచంలో అన్నీ జయించవచ్చు. మన చిన్నిలా తన జీవితంలో తను ఇష్టంలేని పెళ్లి చేసుకున్నా, ఇష్టంలేని కాపురం చేసినా, ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి తన కాళ్లని కోల్పోయినా, తను తల్లి కాలేకపోయినా, ఇవన్నీ తట్టుకుని నిలబడగలిగింది అంటే కేవలం మగువ కావటం వల్లనే. ఒక మగువ జీవితమే కష్టాలమయం. ఏదో ఒక స్టేజ్లో తను ఏదో ఒక రకంగా బాధపడినా తన బాధని మరిచిపోయి కష్టాలు ఎదుర్కొని నిలబడగల శక్తి కేవలం మగువలోనే ఉంది. అవన్నీ తట్టుకుని నిలబడింది కాబట్టే ఆమెకు సంతోషాలు వచ్చి చేరాయి. ఆమె తల్లి అయింది, భార్యగా మారింది, ప్రేమని పంచింది.